ఇక్కడ శాలరీ దగ్గర మనం మొహమాటాలు పడితే కంపెనీకి పోయేదేం లేదు, నీకే లాస్. నేను ఇంట్రోవర్ట్ని, ఇలాంటి రిక్వెస్ట్ చేయలేని అనుకుంటే మీ కర్మ. ఇదే మన పాత కంపెనీ ఏం కాదు. యాజ్ డెవలపర్గా చెప్తున్నా, డెవలపర్స్కి బడ్జెట్స్ మంచిగా ఉన్నాయి. చిన్న మిస్టేక్స్ వల్ల కొన్ని లక్షలు మిస్ చేసుకున్నా. హౌ టు ఆస్క్ శాలరీస్ ఇన్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ, శాలరీస్ ఎలా అడగాలి. ఈ వీడియో చాలా సెన్సిటివ్ టాపిక్, ఎవరు చెప్పరు ఇలాంటివన్నీ. అంతెందుకు మనల్ని ఇంటర్వ్యూ చేసే హెచ్ఆర్ కూడా మనీ కోసమే చేసేది. హెచ్ఆర్ కాల్ ఒక 15 minutes ఉంటుంది అంతే. చాలా ఇంపార్టెంట్, మనం ముందే ప్రిపేర్ అవ్వాలి. చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్కి మొహమాటలు ఎక్కువ, నాకు కూడా మొహమాటమే. బట్ అవన్నీ తీసి పక్కన పెట్టండి. ఇదే మన తాత కంపెనీ ఏం కాదు. నీ హార్డ్ వర్క్ వాల్యూ ఇవ్వు. ఈ వీడియో చేసే ముందు ఆలోచించా చేద్దామా వద్దా అని. బట్ మన సబ్స్క్రైబర్స్ కోసం, మన జేవిఎం ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ కోసం చేస్తున్నా. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపెన్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. కొన్ని సిల్లీ థింగ్స్ ఎలా ఉంటాయంటే, మనం శాలరీ ఎక్కువ అడిగితే, ప్యాకేజ్ ఎక్కువ అడిగితే ఆఫర్ క్యాన్సిల్ చేస్తారేమో, రిజెక్ట్ చేస్తారేమో అనుకుంటాం. అలా ఏముండదు. మీరు ఎంతైనా అడగచ్చు. ఎంతైనా అంటే ఎంత పడితే అంత అడగకూడదు. మీరు టీసీఎస్కి అటెండ్ అయ్యి, సర్వీస్ బేస్ కంపెనీకి అటెండ్ అయ్యి 25 lakhs ప్యాకేజ్ కావాలంటే వాడు ఇవ్వడు. చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి వాటికి. లేదంటే బడ్జెట్ లేదంటారు. సర్వీస్ బేస్ కంపెనీలో అంత బడ్జెట్ కూడా అలొకేట్ చేయరు. చూసుకొని అడగండి, బట్ కొంచెం ఎక్కువే అడగండి. బడ్జెట్ ఉంటే ఇస్తారు, లేదంటే లేదు. వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ బడ్జెట్ అంటారు అంతే. మ్యాక్సిమం ఇంత బడ్జెట్ ఇవ్వగలం అంతే. రిజెక్ట్ ఏం చేయరు. బ్యాడ్ ఇంప్రెషన్ కూడా ఏముండదు. చాలా మంది అనుకుంటారు, ఈవెన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఇదే అనుకుంటారు, ఇంప్రెషన్ పోతుందేమో శాలరీ ఎక్కువ అడిగితే అని. అలా ఏముండదు. మన రిక్వైర్మెంట్ ఎంత అనిపిస్తే అంత అడగండి, పర్లేదు. ఆఫర్ ఏం క్యాన్సిల్ చేయరు. అసలు దాని గురించి థింక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. క్యాంపస్ ప్లేస్మెంట్ ఆర్ ఫ్రెషర్స్కి అయితే చాలా కేసెస్లో ఆల్రెడీ ఒక ఫిక్స్డ్ ప్యాకేజ్ బడ్జెట్ అలొకేట్ అయి ఉంటుంది. వాళ్ళకి 3 LPO, 5 LPO, 6 LPO ఎంతో కొంత ఉంటుంది. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అలా ఏముండదు. అంతా హెచ్ఆర్ డిస్కషన్లోనే డిస్కస్ చేయాలి. ఇంకా భయం, వై డూ హ్యావ్ టు బీ అఫ్రైడ్, నెవర్ ఫియర్. నువ్వు హెచ్ఆర్ ఇంటర్వ్యూ వరకు వచ్చావంటే వచ్చేసినట్టే జాబ్ మ్యాక్సిమం. ఈ హెచ్ఆర్ డిస్కషన్ వరకు వచ్చావంటే నువ్వు ఆల్రెడీ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్, యూ ఆల్రెడీ ప్రూవ్డ్. నువ్వు ఒక కింగ్ ఆర్ క్వీన్ లాగా ఫీల్ అవ్వాలి, అంతే కదా. హెచ్ఆర్ డిస్కషన్ లాస్ట్లో ఉంటుంది. టెక్నికల్ ఇంటర్వ్యూ అంతా క్లియర్ అయ్యాక ఏం భయపడాల్సిన అవసరం లేదు. మహా అయితే ఏమవుతుంది, అంత బడ్జెట్ లేదంటారు. వర్స్ట్ కేసులో అయితే అంత బడ్జెట్ లేదు, ఈ బడ్జెటే ఉంది అని అంటారు. ఎగ్జాంపుల్గా 15 LP అడిగావనుకో, వాళ్ళు 12 LP ఉందంటారు. అదే బెస్ట్ కేసులో అయితే 15 LP ప్రొవైడ్ చేస్తారు. ఎప్పటికీ మనల్ని తక్కువ చేసుకోకూడదు. శాలరీ అడిగే టైంలో యూ డిజర్వ్ దట్ ప్యాకేజ్. నువ్వేం ఫైట్ చేయట్లేదు ఇక్కడ, నీ వాల్యూ నువ్వు చెప్తున్నావు అంతే. ఇలా చెప్పండి. మీరు ఒక 9 LP ఎక్స్పెక్ట్ చేస్తుంటే, కన్సిడరింగ్ మై ఎక్స్పీరియన్స్, ద రోల్ రిక్వైర్మెంట్, ఐఎమ్ లుకింగ్ సంథింగ్ అరౌండ్ 9 LPA to 12 LPA or 9 LPA to 13 LPA. If HR says it's more than our budget, ఇలా చెప్పు. I understand the budget constraints. However, based on my skills, the value I bring, I believe this package is justified అనే. అప్పటికీ లేదంటే, ఈజ్ దేర్ ఎనీ ఫ్లెక్సిబిలిటీ ఇన్ ది ప్యాకేజ్ ఆర్ ఫిక్స్డ్ పే, జాయినింగ్ బోనస్ ఆర్ వేరియబుల్ పే, ఇలా చెప్పండి. సో ఈ వీడియో ఎవరైనా డెవలపర్స్ చూస్తుంటే, యాజ్ డెవలపర్గా చెప్తున్నా, మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే కొంచెం ఎక్కువ శాలరీస్ అడగండి. నేను కూడా ఒక డెవలపరే, నేను చెప్పొచ్చా లేదో తెలీదు. డెవలపర్స్కి బడ్జెట్స్ మంచిగా ఉన్నాయి. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి అటెండ్ అవుతుంటే శాలరీస్ ఖచ్చితంగా కొంచెం ఎక్కువ అడుగు. నా సెకండ్ కంపెనీలో నేను చేసిన చిన్న మిస్టేక్స్ వల్ల కొన్ని లక్షలు మిస్ చేసుకున్నా. నిజంగా నేను ఈ రోజుకి బాధపడుతుంటా, తప్పు చేశా అని. నాలాగా మీరు అవ్వద్దు. నా సబ్స్క్రైబర్స్ నాకంటే మంచి శాలరీస్లో ఉండాలి. నా మిస్టేక్స్ అస్సలు చేయొద్దు. మొహమాటలు అయితే వద్దు. నేను చేసిన మిస్టేక్స్ ఏంటో ఆల్రెడీ ఒక వీడియో చేశా, హౌ ఐ లాస్ట్ 7 lakhs ఇన్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అని. ఆ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఈ వీడియో కంప్లీట్ అయితే ఆ వీడియో చూడండి ఒకసారి, చాలా యూజ్ఫుల్. ఎవరైతే ఎక్స్పీరియన్స్తో కంపెనీస్కి స్విచ్ అవుతుంటారో. శాలరీ ఎక్కువ అడగటం వల్ల హెచ్ఆర్తో రిలేషన్షిప్ సరిగా ఉండదేమని చాలామంది అనుకుంటారు జాయిన్ అయ్యాక. అలా ఏముండదు, అంత సీన్ లేదు. హెచ్ఆర్కి నీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. డైలీ వాళ్ళకి చాలామంది వస్తుంటారు హెచ్ఆర్ డిస్కషన్కి. నువ్వు ఎవరో కూడా వాళ్ళకి గుర్తుండదు. నీకు ఎంత ప్యాకేజ్ ప్రొవైడ్ చేశారని కూడా వాళ్ళకి గుర్తుండదు. అసలు వాళ్ళతో నీకు కమ్యూనికేషనే ఉండదు వన్స్ నువ్వు కంపెనీలో జాయిన్ అయ్యాక. మీకు నా కంటెంట్ అండ్ ఎఫర్ట్స్ వాల్యూ అనిపిస్తే లైక్ చేయండి. ఈ వీడియో లైక్ కార్ట్లో యాడ్ అవుతుంది. ఫ్యూచర్ రెఫరెన్స్లో మీకు యూజ్ అవుతుంది. మన అమ్మలని అక్కలని చూసి నేర్చుకోవాలి బేరాలు ఎలా చేయాలో అని. ఎప్పుడైతే డ్రెస్ షాప్ వెళ్ళినప్పుడు షాప్ వాడు ఒక 1000 రూపీస్ చెప్తే మన అమ్మ ఒక 500 or 600 కరుగుతుంది ఫస్ట్. ఆ టైంలో మనం పక్కన ఉంటే మనకు పరుగు పోయినట్టు అనిపిస్తుంది. వాళ్ళకి అలా ఏం అనిపించదు, మొహమాటం ఏం పర్రు వాళ్ళు. మనకైతే చాలా మొహమాటం ఉంటుంది. బేరాలు చేసి ఆ తర్వాత లాస్ట్ ఒక 600కో 700కో కొనేస్తారు డ్రెస్. ఇన్ కేస్ అదే మనం ఉంటే ఆ ప్లేస్లో 900 అడిగి కూడా మొహమాటం పడతాం.
ఇక్కడ మొహమాటాలు ఏం ఉండకూడదు ఇంటర్వ్యూలో. మన అమ్మలే మనకి ఇన్స్పిరేషన్. సపోజ్ నన్నే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. నేను యావరేజ్గా 3 to 4 టెక్నికల్ రౌండ్స్, ఇంటర్వ్యూ రౌండ్స్ అటెండ్ అయ్యా హెచ్ఆర్ డిస్కషన్కి రీచ్ అయ్యక ముందు. అంటే మనల్ని 3 to 4 మెంబర్స్ ఆల్రెడీ ఇంటర్వ్యూ చేశారు, వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. నన్ను ఒకటే కాదు కదా అందులోనూ ఇంటర్వ్యూ చేసింది, నాకంటే ముందు ఆ పొజిషన్కి చాలా మందిని ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళందరినీ రిజెక్ట్ చేసి నా వరకు వచ్చి స్టాప్ చేసేసారు. అంటే ఇక్కడ కంపెనీ చాలా మందిని ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసింది, చాలా టైం కూడా స్పెండ్ చేసేసింది. కంపెనీ వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టారు, టైం స్పెండ్ చేశారు ఒక పర్సన్ని సెలెక్ట్ చేసుకోవడానికి. కంపెనీ మిమ్మల్ని వదులుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేరు, చూపించదు కూడా. మ్యాక్సిమం బడ్జెట్ ఉంటే ఇచ్చేస్తారు అడిగితే. ఇక్కడ శాలరీ దగ్గర మనం మొహమాటాలు పడితే కంపెనీకి పోయేదేం లేదు, నీకే లాస్. మీకు ఏమి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్రతి కమెంట్ నేను చదువుతా, వాటి రెఫరెన్స్గా తీసుకొని నా నెక్స్ట్ వీడియోస్ నేను చేస్తాను. మీరు అనుకోవచ్చు మన కోసం టైం స్పెండ్ చేసి జస్ట్ 2-3 అవర్స్ స్పెండ్ చేశారు టెక్నికల్ ఇంటర్వ్యూస్కి అంతే కదా, ఇప్పుడు హెచ్ఆర్ డిస్కషన్కి 25 minutes అంతే కదా అని. బట్ నో. పెద్ద కంపెనీస్ అయితే ఒక 100 మెంబర్స్ని ఇంటర్వ్యూ చేశారనుకో, అందులో అందరూ సెలెక్ట్ అవ్వరు. ఆ 100 మెంబర్స్లో ఫిల్టర్ అయిపోతారు. అందులో ఫేక్ క్యాండిడేట్స్, కమ్యూనికేషన్ సరిగా లేక, ఇంకా టెక్నికల్ ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అయ్యి చాలా మంది రిజెక్ట్ అయిపోతారు. నియర్లీ ఒక 100 హైరింగ్ పర్సెంటేజ్ నియర్లీ చాలా తక్కువ ఉంటుంది, ఒక 5 to 10% యావరేజ్గా ఉంటుంది అంతే హైరింగ్ పర్సెంటేజ్. రిమైనింగ్ అంతా ఫిల్టర్ అయిపోతారు. ఇంకా కొంతమంది ఫస్ట్ రౌండ్లో రిజెక్ట్ అవుతారు, ఇంకా కొంతమంది సెకండ్ రౌండ్లో వెళ్ళిపోతారు. ఇంకా చాలా మంది ఫస్ట్ రౌండ్ కంటే ముందు ఒక స్క్రీనింగ్ రౌండ్ ఉంటుంది, ఆ స్క్రీనింగ్ రౌండ్లోనే రిజెక్ట్ అయిపోతారు. ఇన్ కేస్ క్యాండిడేట్స్ కూడా సెలెక్ట్ అయినా కూడా జాయిన్ అవుతారని గ్యారెంటీ లేదు. ఇంకా కొంతమంది ఇంటర్వ్యూ షెడ్యూల్ అయినా కూడా జాయిన్ అవ్వరు. మనం అనుకున్నంత ఈజీగా ఉండదు, హెచ్ఆర్స్కి చాలా తలనొప్పులు ఉంటాయి. నెక్స్ట్ కొన్ని వీడియోస్ చేస్తాను ఇంటర్నల్ ఫ్యాక్ట్స్. డైరెక్ట్గా హెచ్ఆర్ఏ నాకు కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ చెప్పారు. ఆ వీడియోస్ మీ వరకు రీచ్ అవ్వాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఒక 5 to 8% యావరేజ్గా సెలెక్ట్ అయ్యేది. చాలా టైం కంపెనీ స్పెండ్ చేస్తుంది ఒక క్యాండిడేట్ని ఫిల్టర్ చేయడానికి. అందుకే నేను కింగ్ ఆర్ క్వీన్ అనేది. ఇవన్నీ దాటుకొని హెచ్ఆర్ డిస్కషన్లోకి వచ్చావు. సో నెవర్ ఎవర్ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్. ఇన్ కేస్ నువ్వు కంపెనీ రిజెక్ట్ చేసావు అనుకో హెచ్ఆర్ డిస్కషన్లో, కంపెనీకి చాలా లాస్ ఉంటుంది, నీకంటే కంపెనీకి ఎక్కువ లాస్ ఉంటుంది. సో హెచ్ఆర్ డిస్కషన్లో శాలరీ ఎక్కువ అడిగితే రిజెక్ట్ ఏం చేయరు. ఫ్యాంక్ కంపెనీస్లో అయితే మరీ ఘోరం, 1 or 2% మాత్రమే సెలెక్ట్ అవుతారు, రిమైనింగ్ అందరూ రిజెక్టెడే. ఫ్యాంక్ కంపెనీస్ అంటే లైక్ ఫేస్బుక్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, గూగుల్, మైక్రోసాఫ్ట్. ఆ ఇంటర్వ్యూస్ అయితే చాలా టఫ్. అంటే ప్రతి 100 పీపుల్స్లోనూ 1 or 2 పీపుల్స్ మాత్రమే సెలెక్ట్ అవుతారు, 1% కూడా అవ్వచ్చు. వెరీ లెస్ రేషియో వెన్ కంపేర్ టు ఇండియన్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మొహమాటం పడకూడదు అనే చెప్తున్నా.